తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి. మిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని సకాలంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనం పైన ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. తులారాశి వారు ఈరోజు శ్రీ దుర్గాయై నమః అని చెప్పి దుర్గాదేవికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ధనపరంగా మీకు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్యన కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కొంతవరకు వాళ్ళ యొక్క శ్రద్ధ వహించడం వలన పనులు సాఫీగా సాగుతాయి. పై అధికారుల యొక్క ప్రోత్సాహము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. భూమి గృహానికి సంబంధించిన పనులు కొంత మొదలయ్యే అవకాశాలు ముందుకు వస్తాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు శ్రీమాత్రే నమః అని చెప్పి 21 సార్లు చదువుకొని అమ్మవారికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న లాభాల్ని పొందుతారు. మిత్రుల ద్వారా సహకారము కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నది. బంధువుల మధ్యన జాగ్రత్తగా మాట్లాడండి. అనవసరంగా మీరు ఇబ్బంది గురికాకుండా ఉండండి. ప్రయాణాలు కొనసాగుతాయి. ధనస్సు రాశివారు ఈరోజు శ్రీచక్రవాసిన్యై నమః అని చెప్పి అమ్మవారు నామాన్ని 11 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.